చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలు నగరంలోని 37వ డివిజన్ శివాజీనగర్లో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. అదే సమయంలో వారి యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తమ ప్రాంతానికి వచ్చారని తెలుసుకున్న చిన్నపిల్లలు ఆయన్ను చూసేందుకు పోటీ పడ్డారు. దాంతో ఎమ్మెల్యే దామచర్ల వారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని 5 స్టార్ చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందంటూ తెలిపారు. దాంతో తాము వెళ్లిన ప్రతి ఇంటికి ప్రజలు ముందుగానే బయటికి వచ్చి సంతోషంగా తమకు స్వాగతం చెబుతున్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం కింద 15,000 రూపాయల చొప్పున అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వెంట టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, డివిజన్ అధ్యక్షులు మేడికొండ మోహన్ రావు, పార్టీ నాయకులు ఎద్ది శశికాంత్ భూషణ్, వెంకటేశ్వర రెడ్డి, బెజవాడ మురళి, నిడమానూరి పావని తదితరులు పాల్గొన్నారు. చూడమ్మా ఓకే పక్కగా పోండి సార్, మా ఎదురుకు వచ్చి అట్లా ఓతలు పోండి. అన్నా ఒకసారి చూడరా చమ్మా రెండు చేతులు పెట్టట్లేదు పిల్లలు చెప్పండి సార్కి. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మనం సూపర్ 6లో పెన్షన్ది కూడా ఒకటి మనం అనుకోవటం, ఆ పెన్షన్ది కూడా 3,000 ఉండేది 4,000 చేసి 1వ తారీఖు అనగానే 1వ తారీఖు ప్రజలందరికీ కూడా పెన్షన్స్ అంతా ఇవ్వటం జరుగుతూ ఉంది. దానికి మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి 1వ తారీఖు ఎక్కడో అక్కడ ఆయన కూడా పాల్గొనటం జరుగుతూ ఉంది. దాంతో ఇప్పుడు ఎమ్మెల్యేస్ కానీ అందరూ కూడా పెన్షన్స్ ఇవ్వటం, ఇంకా వాళ్ళు ఏ విధంగా ఎట్లా ఉన్నారు ఏందనేది పలకరించడం, ఇది ఒక మంచి సాంప్రదాయంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అదేవిధంగా మన నియోజకవర్గం వచ్చేకి 13,94 రూపాయలు ఈరోజు పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకి జిల్లాకు వచ్చాక 124 కోట్లు మన జిల్లాకు ఇస్తూ ఉన్నాం. మనకి రాష్ట్రానికి వచ్చి 22,683 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి ఖర్చు పెడతా ఉన్నాం ఓన్లీ పెన్షన్కి. కాబట్టి ప్రజలకి మనం ఏంటంటే పెన్షన్ ద్వారా ఏదైనా కూడా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలు చూడకపోయినా కూడా వాళ్ళకి మందులకు కానీ దేనికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్స్ అన్నీ కూడా ఇస్తున్నాం. ఇంకా చాలామంది పోయినప్పుడు కొంతమంది అడుగుతూ ఉన్నారు, కొత్త పెన్షన్స్ మాకు రాలేదు, పెన్షన్స్ ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి. దానికి కూడా తొందరలోనే అది ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే తప్పకుండా కూడా ఎవరైతే వాళ్ళకి పెన్షన్స్ ఉందో వాళ్ళకందరికీ కూడా తప్పకుండా పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పేసి కూడా మేము మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు 4వ తారీఖు ఆటోలది కూడా ఎవరైతే ఆటోలు 3,10,000 ఆటోలకి రాష్ట్రంలో 15,000 లెక్కన దగ్గర 466 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ మన ఆటో డ్రైవర్స్ కూడా అందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. సంక్షేమ పథకాలు అన్నీ కూడా మనం ఏదైతే చెప్పామో ఆ రోజు తప్పకుండా దాన్ని అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అందుకే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సంతోషంగా వాళ్ళ పలకరింపు కానీ వాళ్ళు మేము వచ్చినప్పుడు కానీ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు కూడా ఒక ఆప్యాయతగా మీరు చెప్పినవన్నీ చేశారనే ఒక సంతృప్తి వాళ్ళ ప్రజల్లో కూడా కనపడుతూ ఉంది.
ఇంకా కూడా ఏం చేయాలనేది తప్పకుండా ప్రజలు శ్రేయస్సు కోరే గవర్నమెంట్ జరుగుతూ ఉంది. కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఏదైతే సంక్షేమ పథకాలు అవ్వచ్చు, ఏదైతే ప్రజలకి ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అందరం కలిసి చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ప్రజల్లో ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.